హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. తీహార్ జైల్లో కవిత, ఎమ్మెల్సీ కవిత పరిస్థితి అత్యంత దారుణం అండి. సో వివరాలు ఏంటి అన్న వివరాలు కూడా మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తున్నప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీకే కవిత బెయిల్ ఇచ్చేందుకు అయితే సిబిఐ స్పెషల్ కోర్టు సోమవారం నిరాకరణ చూపించింది. అందుకు సంబంధించి తీర్పులో సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి గారైన కావేరి బజావే కీలక అంశాలను అయితే ప్రస్తావించారండి. బెయిల్ ఇచ్చే సమయంలో నేర స్వభావం, నేర తీవ్రత, నేరం రుజువైతే విధించే గరిష్ట శిక్షా కాలాన్ని సైతం దృష్టిలో పెట్టుకోవాలని అయితే ఆవిడ చెప్పారు. అలాగే ఫిర్యాదుదారుడికి లేదా సాక్షులకు ముప్పు కలిగించే పరిస్థితి ఉండరాదని స్పష్టం చేశారు. నిందితులు తప్పించుకొని పారిపోయే అవకాశాలను కూడా పరిశీలించాల్సి ఉందని అయితే ఆవిడ ఈ సందర్భంగా పేర్కొన్నారు. నిందితుల వ్యక్తిత్వం, స్వభావం, ప్రవర్తన కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. విస్తృత ప్రయోజనాల కోసం అయితే ఈ విధంగా ఆవిడ చెప్పారండి. విస్తృత ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర, దేశ ప్రయోజనాలను సైతం దృష్టిలో పెట్టుకోవాలని అయితే ఆవిడ పేర్కొన్నారు. బెయిల్ ఇచ్చే విషయంలో అయినా, నిరాకరించే విషయంలో అయినా కూడా కేసులోని సాక్ష్యాధారాలను లోతుగా, నిశితంగా పరిశీలించవలసిన అవసరం లేదని తెలిపారు. వాటిని కేవలం ప్రాథమిక అభిప్రాయంగా ఏర్పరచుకోవడానికి మాత్రమే పరిశీలించాలని అయితే ఆవిడ చెప్పారు. ఇక కేంద్ర మాజీ మంత్రి అయిన పి చిదంబరం, ఏపీ సీఎం వైఎస్ జగన్ కేసులలో అయితే సుప్రీంకోర్టు పేర్కొన్న అంశాలను ఈ సందర్భంగా జడ్జి ప్రస్తావించారండి. ఈ కేసులో మెరిట్స్ జోలికి వెళ్లకుండా ఈ పరిస్థితిలో బెయిల్ ఇవ్వడం తగదని భావించారని సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి అయిన కావేరి బజావే తన తీర్పులో పేర్కొనడం జరిగింది. సో మరోసారి రద్దు అయిన బెయిల్ అండి. కవితకు బెయిల్ నిరాకరణ అయితే జరిగింది. మరోసారి వైఎస్ జగన్ పేరును కూడా ఈ సందర్భంగా కోర్టులో ప్రస్తావించడం జరిగింది.